హలో ఫ్రెండ్స్, మన డిఐడి తెలుగు ఛానల్కి మళ్ళీ స్వాగతం. మన 1,00,000 సబ్స్క్రైబర్ల 100K ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో భాగంగా మనం చేస్తున్న ఈ టెక్నాలజీ సిరీస్కి మీరిస్తున్న సపోర్ట్ చూస్తుంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. ఇప్పటివరకు 5 భాగాల్లో మనం ఏకంగా 200 అద్భుతమైన ట్రిక్స్ చూశాం. చాలామంది సిరీస్ ఆపకండి బ్రో, ఇంకా కంటిన్యూ చేయండి అని కామెంట్స్ చేశారు. మీరు అడిగారు, నేను మళ్ళీ తీసుకొచ్చేశాను. ఈరోజు మీకోసం పార్ట్ 6తో మరో 40 అల్టిమేట్ అండ్ యూస్ఫుల్ టెక్ చిట్కాలను సిద్ధం చేశాను. ఈ వీడియోలో మనం చూడబోయే ట్రిక్స్ మీ డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి. యాప్స్ లేకుండా మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడం ఎలా, ఎవరికీ తెలియని హిడెన్ మొబైల్ కెమెరా ఫీచర్స్ ఏంటి, అలాగే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచి దాన్ని సేఫ్గా ఉంచుకునే సీక్రెట్స్ లాంటి ఎన్నో షాకింగ్ విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ వేసి మన 100,00,000 ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ట్రిక్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇంటర్నెట్ అండ్ బ్రౌజింగ్. ప్రైవేట్ డిఎన్ఎస్. మీ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అనవసరమైన యాడ్స్ రాకుండా ఉండటానికి సెట్టింగ్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని వెతికి అక్కడ dns.adguard.com అని టైప్ చేసి సేవ్ చేయండి. fast.com. మీ నెట్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి యాప్స్ అక్కర్లేదు. బ్రౌజర్లో సింపుల్గా fast.com అని టైప్ చేస్తే నెట్ఫ్లిక్స్ వాళ్ళ అఫీషియల్ స్పీడ్ టెస్ట్ చూపిస్తుంది. ఆటో కనెక్ట్ వైఫై బంద్. పబ్లిక్ ప్లేసల్లో ఉన్నప్పుడు ఫ్రీ వైఫైలకు ఫోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వకుండా వైఫై సెట్టింగ్స్లో ఆటో కనెక్ట్ ఆఫ్ చేయండి. ఇది హ్యాకింగ్ నుండి కాపాడుతుంది. ఆఫ్లైన్ వెబ్ పేజ్. సేవ్ యాజ్ పీడీఎఫ్. ఏదైనా ఆర్టికల్ ఇంటర్నెట్ లేనప్పుడు చదవాలంటే క్రోమ్ బ్రౌజర్లో 3 డాట్స్ నొక్కి షేర్, తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడీఎఫ్గా మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. రౌటర్ రీస్టార్ట్. ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తే రౌటర్ని కనీసం నెలకొక్కసారైనా స్విచ్ ఆఫ్ చేసి 1 నిమిషం తర్వాత ఆన్ చేయండి. క్యాష్ క్లియర్ అయ్యి స్పీడ్ పెరుగుతుంది. క్రోమ్ కుకీస్. వెబ్సైట్స్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా క్రోమ్ సెట్టింగ్స్ తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఆన్ చేసుకోండి. మొబైల్ డేటా లిమిట్. రోజువారీ డేటా త్వరగా అయిపోకుండా ఉండటానికి సెట్టింగ్స్లో డేటా యూసేజ్లోకి వెళ్ళి మీ డైలీ లిమిట్ ఉదాహరణకు 1.5 GB సెట్ చేసుకోండి. లిమిట్ దాటగానే ఎలర్ట్ వస్తుంది. యూఎస్బీ టెథరింగ్. పీసీలో ఇంటర్నెట్ లేకపోతే వైఫై హాట్స్పాట్ కంటే మొబైల్ను కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి యూఎస్బీ టెథరింగ్ ఆన్ చేస్తే నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా వస్తుంది. సెర్చ్ హిస్టరీ డిలీట్. గూగుల్ సెర్చ్ బార్ పైన క్లిక్ చేసినప్పుడు వచ్చే పాత హిస్టరీని డిలీట్ చేయడానికి ఆ పదం మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ నొక్కండి. విపిఎన్ వాడకం. రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్లో ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఫ్రీ విపిఎన్ యాప్ ఆన్ చేసుకుని వాడండి. మీ బ్యాంకింగ్ డేటా సేఫ్గా ఉంటుంది. కెమెరా అండ్ గ్యాలరీ హ్యాక్స్. కెమెరా లెన్స్ క్లీనింగ్. ఫోటోలు తీసే ముందు కెమెరా లెన్స్ను మెత్తటి క్లాత్తో ఒక్కసారి తుడవండి. అప్పుడు బ్లర్ పోయి ఫోటోలు వీడియోలు క్రిస్టల్ క్లియర్గా వస్తాయి. ఫోకస్ లాక్. ఏఈఏఎఫ్ లాక్. వీడియో తీస్తున్నప్పుడు లైటింగ్ పదే పదే మారుతుంటే స్క్రీన్ పైన ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు ఫోకస్ మరియు బ్రైట్నెస్ లాక్ అవుతాయి. బర్స్ట్ మోడ్. జంప్ చేస్తున్నప్పుడు లేదా వేగంగా కదిలే వస్తువుల ఫోటోలు తీయడానికి కెమెరా షట్టర్ బటన్ను కిందకి లాగి పట్టుకుంటే క్షణాల్లో 10ల సంఖ్యలో ఫోటోలు వస్తాయి. వాటిలో బెస్ట్ ఫోటోను ఉంచుకోవచ్చు. లొకేషన్ ట్యాగ్. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కెమెరా సెట్టింగ్స్లో లొకేషన్ ట్యాగ్స్ ఆన్ చేసుకోండి. గ్యాలరీలో మ్యాప్స్ ద్వారా ఆ ఫోటోలు ఎక్కడ తీశారో సులభంగా గుర్తుచేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్కానర్. కెమెరా. ఆధార్ కార్డ్ లేదా డాక్యుమెంట్స్ ఫోటో తీసేటప్పుడు నార్మల్ కెమెరా కాకుండా కెమెరాలో ఉండే డాక్యుమెంట్ లేదా టెక్స్ట్ మోడ్ వాడితే అక్షరాలు చాలా స్పష్టంగా వస్తాయి. వాయిస్ షట్టర్. వాయిస్ కమాండ్. సెల్ఫీ తీసుకునేటప్పుడు చెయ్యి కదిలిపోయి ఫోటో షేక్ అవ్వకుండా కెమెరా సెట్టింగ్స్లో వాయిస్ కమాండ్స్ ఆన్ చేసి చీజ్ లేదా క్యాప్చర్ అని చెప్పి ఫోటోలు తీయండి. లాక్డ్ ఫోల్డర్. మీ పర్సనల్ ఫోటోలు ఎవరికీ చూడకుండా గూగుల్ ఫోటోస్ యాప్లో ఉండే లాక్డ్ ఫోల్డర్లోకి మూవ్ చేసుకోండి. దీనికి సెపరేట్ పాస్వర్డ్ ఉంటుంది. పోర్ట్రేట్ మోడ్ వస్తువులకు.
కెమెరాలో ఉండే పోర్ట్రేట్ మోడ్ కేవలం మనుషులకే కాదు, ఫుడ్ లేదా పూల ఫోటోలు తీసేటప్పుడు వాడితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ప్రొఫెషనల్గా వస్తాయి. మ్యాక్రోలెన్స్, మ్యాక్రోషాట్, చాలా చిన్న వస్తువులు, ఉదాహరణకు చీమలు, వాటర్ డ్రాప్స్ ఫోటోలు తీయడానికి అల్ట్రా వైడ్ లెన్స్కి దగ్గరగా వెళితే అదే మ్యాక్రోలెన్స్లా పనిచేస్తుంది లేటెస్ట్ ఫోన్లల్లో. గ్యాలరీ ట్రాష్ డిలీట్, ఫోటోలు డిలీట్ చేసినా స్టోరేజ్ పెరగకపోతే గ్యాలరీలో రీసెంట్లీ డిలీటెడ్ లేదా ట్రాష్ ఫోల్డర్కి వెళ్లి అక్కడ కూడా పూర్తిగా డిలీట్ చేయండి. బ్యాటరీ అండ్ హార్డ్వేర్ కేర్, ఛార్జింగ్ టైమ్ హీటింగ్, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దానికి ఉన్న మందపాటి బ్యాక్ కవర్ తీసేస్తే ఫోన్ వేడెక్కకుండా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. వాటర్ డ్రాప్స్ క్లీనింగ్, ఫోన్ నీళ్లల్లో పడి స్పీకర్లో సౌండ్ రాకపోతే బ్రౌజర్లో fixmyspeakers.com ఓపెన్ చేసి అందులో ప్లే బటన్ నొక్కితే వచ్చే సౌండ్ వైబ్రేషన్కి నీళ్లు బయటికి వచ్చేస్తాయి. కీబోర్డ్ వైబ్రేషన్ ఆఫ్, మీరు టైప్ చేస్తున్న ప్రతిసారీ ఫోన్ వైబ్రేట్ అయితే బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది. కీబోర్డ్ సెట్టింగ్స్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఆఫ్ చేయండి. ఎండలో ఫోన్ వద్దు, మీ మొబైల్ను కార్ డాష్బోర్డ్ పైన లేదా డైరెక్ట్ ఎండలో ఎక్కువసేపు ఉంచకండి, దీనివల్ల బ్యాటరీ ఉబ్బిపోయి పేలే ప్రమాదం ఉంది. 0% వద్దు, మీ ఫోన్ బ్యాటరీ 0% అయ్యే వరకు వాడకండి. 20% రాగానే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. లైట్ యాప్స్, మీ దగ్గర తక్కువ ర్యామ్ ఉన్న పాత ఫోన్ ఉంటే ఒరిజినల్ యాప్స్ బదులు ఫేస్బుక్ లైట్, ఇన్స్టాగ్రామ్ లైట్ యాప్స్ వాడండి, ఫోన్ స్పీడ్గా ఉంటుంది. లేచిందే స్క్రీన్ ఆన్, రేజ్ టు వేక్, ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఆటోమేటిక్గా స్క్రీన్ ఆన్ అయ్యే రేజ్ టు వేక్ ఫీచర్ను ఆఫ్ చేయండి. దీనివల్ల మీరు నడుస్తున్నప్పుడు జేబులో స్క్రీన్ ఆన్ అవ్వకుండా బ్యాటరీ సేవ్ అవుతుంది. ఫేక్ కేబుల్స్ వద్దు, ₹100కు దొరికే డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్స్ వాడితే మీ ఫోన్ మదర్బోర్డ్ పాడయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా బ్రాండెడ్ కేబుల్స్ మాత్రమే వాడండి. లైవ్ వాల్పేపర్స్ వద్దు, యానిమేషన్స్ ఉండే లైవ్ వాల్పేపర్స్ చూడ్డానికి బాగుంటాయి కానీ అవి 24 గంటలు ప్రాసెసర్ని వాడుతూ బ్యాటరీని పీల్చేస్తాయి. సింపుల్ బ్లాక్ వాల్పేపర్ వాడండి. బ్లూటూత్ స్లీప్, మీరు బ్లూటూత్ ఇయర్బడ్స్ వాడటం అయిపోగానే కేవలం బడ్స్ బాక్స్లో పెట్టడమే కాకుండా ఫోన్లో కూడా బ్లూటూత్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. స్మార్ట్ ఫీచర్స్ అండ్ యాక్సెసిబిలిటీ, వాయిస్ రీడింగ్, టెక్స్ట్ టు స్పీచ్, ఇంటర్నెట్లో పెద్ద పెద్ద కథలు లేదా వార్తలు చదవడానికి బద్ధకంగా ఉంటే సెట్టింగ్స్లో సెలెక్ట్ టు స్పీక్ ఆన్ చేస్తే ఫోన్ దానంతట అదే చదివి వినిపిస్తుంది. వీఐపీ రింగ్టోన్, ఇంట్లో వాళ్ళు లేదా బాస్ కాల్ చేస్తే ఫోన్ చూడకుండానే గుర్తుపట్టడానికి కాంటాక్ట్స్ యాప్లో వాళ్ల నంబర్కి వెళ్లి సెపరేట్ రింగ్టోన్ సెట్ చేసుకోండి. ల్యాప్టాప్ ఫైండ్ మై, మీ విండోస్ ల్యాప్టాప్ ఎవరైనా దొంగలిస్తే ట్రాక్ చేయడానికి సెట్టింగ్స్లో ఫైండ్ మై డివైస్ ఎప్పుడూ ఆన్లో ఉంచుకోండి. గూగుల్ కీప్ సింక్, పచారి సామాన్ల లిస్టు లేదా ఐడియాలు రాసుకోవడానికి గూగుల్ కీప్ వాడండి. ఇందులో రాసినవి మీ ఫోన్ పోయినా కొత్త ఫోన్లో మెయిల్ లాగిన్ చేయగానే వచ్చేస్తాయి. లైవ్ ట్రాన్స్క్రైబ్, క్లాస్లో లేదా మీటింగ్లో ఎవరైనా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఆ వాయిస్ని టెక్స్ట్లా మార్చి రాయడానికి మొబైల్లో లైవ్ ట్రాన్స్క్రైబ్ యాప్ వాడండి. స్క్రీన్ రికార్డ్ ఆడియో, ఆండ్రాయిడ్లో గేమ్స్ ఆడుతూ స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు బయట సౌండ్స్ రాకుండా కేవలం గేమ్ సౌండ్ మాత్రమే రికార్డ్ అవ్వాలంటే స్క్రీన్ రికార్డర్ సెట్టింగ్స్లో ఇంటర్నల్ ఆడియో సెలెక్ట్ చేయండి. బెడ్ టైమ్ మోడ్, రాత్రి పడుకునే సమయం కాగానే మీ స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్గా మారిపోయి నోటిఫికేషన్స్ అన్నీ సైలెంట్ అవ్వడానికి డిజిటల్ వెల్బీయింగ్లో బెడ్ టైమ్ మోడ్ షెడ్యూల్ చేయండి. పాస్వర్డ్స్ బ్యాకప్, ఆన్లైన్ పాస్వర్డ్ మేనేజర్లు వాడినా సరే మీ ముఖ్యమైన బ్యాంక్ పాస్వర్డ్స్ను ఒక చిన్న డైరీలో రాసి ఇంట్లో సేఫ్గా దాచుకోవడం బెస్ట్ మాన్యువల్ బ్యాకప్ ట్రిక్. ఓఎస్ అప్డేట్స్, ఫోన్ కంపెనీ వాళ్లు పంపే సాఫ్ట్వేర్ అప్డేట్స్ను ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి, అందులోనే హ్యాకర్ల నుండి కాపాడే కొత్త సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. గెస్ట్ వైఫై నెట్వర్క్, మీ ఇంట్లో ఉండే వైఫై రౌటర్లో ఎప్పుడూ గెస్ట్ నెట్వర్క్ ఆన్ చేసి ఉంచండి. బయటివాళ్లు లేదా బంధువులు వచ్చినప్పుడు మీ మెయిన్ పాస్వర్డ్ ఇవ్వకుండా గెస్ట్ నెట్వర్క్ ఇస్తే మీ డేటా సేఫ్గా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన డైలీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడే మరో 40 అద్భుతమైన టెక్నాలజీ చిట్కాలు. దీంతో మన సిరీస్లో ఏకంగా 240 ట్రిక్స్ పూర్తి చేసుకున్నాం. ఈ పార్ట్ 6లోని 40 టిప్స్లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది? ముఖ్యంగా కెమెరా ట్రిక్స్ లేదా ఇంటర్నెట్ స్పీడ్ హ్యాక్స్లో మీరు దేన్ని ట్రై చేయబోతున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాతో పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. మన DID తెలుగు ఛానల్ 1,100,000 ఫ్యామిలీగా మారినందుకు
ఈ సిరీస్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ సపోర్ట్కి మరోసారి థ్యాంక్యూ సో మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ స్మార్ట్ హ్యాక్స్ తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్యూ ఫర్ వాచింగ్.